వియత్నాంలో పడవ ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం మిగిల్చింది. విహారయాత్రకు వెళ్లిన తెలుగు టూరిస్టులు అక్కడ ప్రమాదం బారిన పడ్డారు. మచిలీపట్నానికి చెందిన గిల్లి జయశ్రీ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోగా ఆమె భర్త గిల్లి కిషోర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ప్రమాద వార్తతో కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక సెల్ ఫోన్ కంపెనీ లావా భారత్ నుంచి తమ డిస్ట్రిబ్యూటర్లు వారి కుటుంబ సభ్యులను వియత్నాం ట్రిప్ కి తీసుకెళ్లింది. మొత్తం 250 మంది ఈ యాత్రకు వెళ్లారు. వీరిలో ఏపీ నుంచి 35, తెలంగాణ నుంచి 40 మంది మొబైల్ డీలర్లున్నారు. ట్రిప్లో భాగంగా వీరు 3 పడవల్లో సముద్రంలో బోటింగ్కి వెళ్లారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హాన్మే రూట్ నుంచి అంధోయ్ పోర్టుకు ఒక స్పీడ్ బోట్ బయలుదేరింది. అందులో 32 మంది భారతీయులు, 4 సిబ్బంది ఉన్నారు. ఇక ఈ పడవ తీరానికి 400 మీటర్ల దూరంలో ఉండగా సముద్రంలో ఒక్కసారిగా బోల్తా పడింది. ఇందులో 15 మందికి పైగా చనిపోయారు. పలువురు గల్లంతయ్యారు. అలలు ఒక్కసారిగా ఎగిసిపడటం, బలమైన ఈదురుగాలులు వీయటంతో స్పీడ్ బోట్ బోల్తా పడింది. వెంటనే రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కొంతమందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే బోటు పూర్తిగా తలకిందులు కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. అలల ఉధృతి తీవ్రంగా ఉండడంతో టూరిస్టులను కాపాడటం కష్టంగా మారింది. వియత్నాంలో పడవ ప్రమాదంపై అక్కడి భారతీయ ఎంబసీ ఎక్స్లో పోస్ట్ చేసింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా తెలిపింది. స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది. బాధితుల సహాయార్థం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. హోనోయ్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లుగా ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. ఇక వియత్నాంలో విషాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి వెంకటేష్, కడప నుంచి శ్రీనివాస్, హైదరాబాద్ నుంచి శేఖర్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా వెంకటేష్ చెప్పండి, ఈ వియత్నాంలో ఏదైతే ప్రమాదం జరిగిందో దాన్ని ఒక దిగ్భ్రాంతి అని చెప్పుకోవాలి. ఎందుకంటే షాక్లో ఉన్నారు, అందులోనూ భారతీయులు ఎక్కువగా ఉన్నది కాబట్టి. సో అప్డేట్స్ ఏంటి? కొంతమంది చనిపోయినట్లుగా చూస్తున్నాం, మరి మిగతా వారి పరిస్థితి ఎలా ఉంది? వియత్నాంలో పడవ ప్రమాదం జరిగి 15 మందికి పైగా జల సమాధి అయ్యారు. దాదాపు 32 మందితో వెళ్తున్నటువంటి స్పీడ్ బోటు ఫూ క్వాక్ అనేటువంటి ద్వీపానికి అత్యంత సమీపంలో పడవ బోల్తా పడింది. స్పీడ్ బోట్లో వీరందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. సో ఒక 400 మీటర్ల దూరంలో తీరంకి వస్తున్నటువంటి సమయంలో తీవ్రమైనటువంటి అలల ఉధృతి, అలాగే తీవ్రమైనటువంటి గాలి ధాటికి ఈ మొత్తం బోటు తిరగబడింది. ఆ తిరగబడడంతో పూర్తిగా అందులో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రయాణిస్తున్నటువంటి దాదాపు 32 మందికి పైగా ఆ బోటులో ప్రయాణిస్తున్నారు. సో వారందరూ కూడా సముద్రంలో పడిపోయారు. సో ఆ సముద్రంలో పడిపోయిన వాళ్ళు ఇప్పటివరకు దాదాపు 15 మందిని బయటికి తీశారు. వారందరూ కూడా చనిపోయారు. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం కూడా వెల్లడించింది. ఇంకా ఎవరైతే మిగిలిపోయారో వారి కోసం సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. సో సహాయక చర్యలను కూడా కొనసాగిస్తున్నట్టుగా భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. సో గత కొంతకాలంగా వియత్నాంకు మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా పెద్ద ఎత్తున టూరిస్టులు వెళ్తున్నారు. సో అక్కడ వీసా లేకుండానే ఫూ క్వాక్ అనేటువంటి ఒక భూతల స్వర్గం లాంటి దీవి. సో ఆ దీవిని సందర్శించేందుకు చాలామంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు వెళ్తున్నారు. అలాగే కార్పొరేట్ టూర్స్లో భాగంగా కూడా చాలామంది వెళ్తున్నారు. దాదాపు 80 మంది వరకు కూడా ఒక సెల్ ఫోన్ కంపెనీకి సంబంధించినటువంటి వారందరూ కూడా వారు ఇక్కడికి వెళ్ళినట్టు తెలిసింది. సో ఈ ఘటనలో కడపకు చెందినటువంటి ఒకరు, అలాగే మచిలీపట్నంకి చెందిన మరొకరు కూడా చనిపోయినట్టుగా ప్రాథమిక సమాచారం వస్తుంది. చాలామంది తమిళనాడుకు సంబంధించినటువంటి టూరిస్టులు కూడా మనకు ఆ లిస్టులో కనబడుతున్నారు. సో ఇంకా వివరాల కోసం భారత రాయబార కార్యాలయాన్ని కూడా సందర్శించాలని ఇప్పటికే ట్విట్టర్లో భారత రాయబార కార్యాలయానికి సంబంధించినటువంటి నెంబర్లను కూడా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ మేరకు ఇండియా ఎంబసీ అక్కడ ఇప్పటికే సహాయక చర్యలన్నింటినీ కొనసాగిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో క్లియర్గా దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటామని చెప్పి కూడా వియత్నాంకు సంబంధించినటువంటి భారత రాయబార కార్యాలయం కూడా వెల్లడించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఒకసారి కనుక దీనికి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ నెంబర్స్ కనుక చూస్తే 00849130899165. సో ఇది హనోయ్లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్. ఈ కంట్రోల్ రూమ్లో సంప్రదించి తమ వారి వివరాల కోసం వారిని సంప్రదిస్తే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్, ఎవరు చనిపోయారు, ఇంకా గాలింపుకు సంబంధించినటువంటి వివరాలను కూడా భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు అందించబోతోంది. రైట్ వెంకటేష్. నెక్స్ట్ కడప నుంచి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ చెప్పండి, దాదాపు ఏపీ నుంచి 30 మంది ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇప్పటికే మచిలీపట్నం వాసులైనటువంటి కిషోర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు, అతని భార్య జయశ్రీ చనిపోయినట్లుగా చూస్తున్నాం. అలాగే శ్రీధర్ కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం. మరి పరిస్థితి ఏంటి? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఇంకా ఎవరెవరు కాస్త అంటే ఎలా ఉంది వాళ్ళ హెల్త్ ఇష్యూస్ సంబంధించి?
దుర్గా ఏదైతే వియత్నాంలో జరిగినటువంటి బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి దాదాపు 30 నుంచి 35 మంది మాత్రం టూర్కు వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ బోటు బోల్తా పడటంతో కడపకు సంబంధించినటువంటి ఒక మొబైల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్ ఏదైతే మరణించినారనేది మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఇప్పుడు మనం శ్రీధర్ ఇంటి దగ్గరే ఉన్నామో. ఆ కుటుంబం మొత్తం కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా ఒక సమాచారం వచ్చింది. ఎందుకంటే శ్రీధర్తో పాటు నయీం అని చెప్పి మరొక యువకుడు కూడా అతనితో పాటు వెళ్ళారు. ఏదైతే సంబంధిత కంపెనీలో ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, కడపకు సంబంధించినటువంటి వ్యక్తి, అతను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అక్కడి నుంచి అతను అందించినటువంటి సమాచారం మేరకు మనకి ఇక్కడ ఏదైతే శ్రీధర్ మరణించారో అనేటటువంటి అంశాలు అయితే బయటకు తెలుస్తున్నాయి. మన ఆయన బంధువులు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆమె సోదరు రమేష్ ఉన్నారు. చెప్పండి సార్, ఏం జరిగింది మీకు? అక్కడి నుంచి ఏం సమాచారం? అక్కడ నుంచి మాకు అన్నతో పాటు వెళ్ళిన అబ్బాయి నయీం అనే అబ్బాయి అన్నయ్య ఇట్లా చనిపోయాడని చెప్పేసి చెప్పారు. అన్నయ్య వచ్చేసి కడప డిస్ట్రిబ్యూటర్ లావా ప్లస్ మొబైల్ షాపులు ఉన్నాయి. నక్షత్ర మొబైల్, త్రినేత్ర మొబైల్, మైత్రి మొబైల్ కంపెనీ తరపున లావా మీటింగ్ తరపున అక్కడికి వెళ్ళాడు. 8వ తేదీ వెళ్ళారు. ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళారు. చెన్నై నుంచి బ్యాంకాక్ నుంచి వియత్నాం వెళ్ళాడు. అక్కడ ఈరోజు బోట్ ప్రమాదంలో చనిపోయారని చెప్పేసి ఆ అబ్బాయి మాకు కాల్ చేసి చెప్పారు. దయచేసి మా అన్నయ్యను మాకు తొందరగా ఇక్కడికి రప్పించి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మరో బంధువు ఉన్నారు. చెప్పండి సార్, ఏం జరిగింది? మీకు ఏం సమాచారం వచ్చింది అక్కడ నుంచి? మేము దాదాపు 25 ఏళ్ళ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. అన్నకు డిస్ట్రిబ్యూషన్ ఉంది, రీటైలర్ కౌంటర్ ఉంది. నేను అక్కడ ఎంప్లాయీగా చేస్తున్నాను. నాకు ఆయన చుట్టం కూడా అవుతాడు. కానీ ఎంప్లాయీలు దాదాపు 40 మంది దాకా పనిచేస్తున్నారు. లావా కంపెనీ చేస్తున్నాం మొబైల్స్. లావా కంపెనీ నుంచి మాకు టూర్ పోవడానికి వచ్చింటే కంపెనీ కడప జిల్లా నుంచి డిస్ట్రిబ్యూటర్ మా శ్రీధరన్న, ఇంకో కంపెనీ ఎంప్లాయీ ఉన్నాడు. ఇద్దరు కలిసి అందరూ మొత్తం 60 మంది దాకా పోయినారన్నారు. వీడి నుంచి 8వ తారీఖు బయలుదేరినారు. చెన్నైకి పోయి చెన్నై నుంచి బ్యాంకాక్ నుంచి విడితం పోయిన తర్వాత బాగా ఉన్నట్టుండి ఇంకా ఈరోజు అయిపోతుంది టూరు. రేపు రావాలి వాళ్ళు బయలుదేరి. ఇంకా మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ చేసినారు. ఇట్లా అన్న బోట్ ఎక్కి పోయినాం, మేము పోవాలని సముద్రంలోకి పోయినాము. బోట్ ఎక్కుతానే కొంచెం దూరం పోతానే పెద్ద అల వచ్చి బోళ్ళ పడింది. బోళ్ళ పడతానే లోపల అందరు ఇరక్కపోయినారు. ఒక్కొక్కరిని తీసుకుంటా హాస్పిటల్ తీసుకుపోతానే హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత డాక్టర్లు చూసి లేడమో చనిపోయినాడమ్మా అని చెప్పి కన్ఫర్మ్ చేసి చెప్పిన తర్వాత ఈ కంపెనీ ఎంప్లాయీ నయ్యం అనే పిల్లడు మాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. కానీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా అతను ఈరోజు లాస్ట్. రేపు అతనికి ఫ్లైట్ ఉంది, ఆయన బయలుదేరుతాడు. ఇంకా మాకు తర్వాత ఎవరు జవాబిస్తారు? అతను మాకు మా శ్రీధరన్ గారిని ఎవరు హ్యాండ్ చేస్తారు? ఎక్కడ తెచ్చుకోవాలనో, మాకు ఏం పోవాలనో వాళ్ళు ఇస్తారు, మాకు అర్థం కావడం లేదు. ఏమైనా చేయగలిగితే గవర్నమెంట్ చేయాలని, సహాయం చేయాలని కోరుతున్నాము. దీనివల్ల మేము కుటుంబ పరిస్థితులు, పిల్లలు వచ్చి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు ఆయనకు. ఈయన కింద వచ్చి దాదాపు 40 మంది దాకా పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏమవుతాయో, ఈ కుటుంబ పరిస్థితి ఏమవుతుందో తెలియదు. ఇది పరిస్థితి. ఏదైతే శ్రీధర్ మృతదేహాన్ని ఇండియాకి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీధర్ మృతి ఏదైతే ఆ కుటుంబంలో పూర్తి స్థాయిలో ఆ కుటుంబం అంతా కూడా విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పుడిప్పుడే బంధువులందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రీధర్ మరణ వార్త విన్న తర్వాత వాళ్ళందరూ శోకాతప్త హృదయంతో ఇక్కడికి చేరుకొని ఆ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి కార్యక్రమం అయితే కొనసాగుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక హైదరాబాద్ నుంచి శేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శేఖర్, చెప్పండి. తెలంగాణ నుంచి కూడా 40 మంది ఉన్నట్లుగా చూస్తున్నాం. పలువురు గల్లంతయ్యారు, అందులోనూ 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి తెలంగాణ వాసులు అవ్వచ్చు, హైదరాబాద్ వాసులు అవ్వచ్చు, ఎంతమంది ఉన్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రస్తుతం? 250 మందికి పైగా టూరిస్టులు ఉన్నారు అన్నట్లుగా తెలుస్తోంది. అందులో తెలంగాణ, ఏపీ, తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు దాదాపుగా 105 మంది టూరిస్టులు ఉన్నారు అన్నట్లుగానే కొంత తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు అక్కడ ఉన్నటువంటి ఎంబసీ రాయబార కార్యాలయం మాత్రం 32 మంది పేర్లను ప్రకటించింది. వీళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది అన్నటువంటి విషయం మీద పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వట్లేదు. కొంతమంది చనిపోయినట్టుగా తెలుస్తోంది, మరికొంతమంది హాస్పిటలైజ్డ్ అయినట్లుగా సమాచారం అయితే అందుతూ ఉంది. అయితే ఈ 32 మందిలో ఏపీ, తెలంగాణ అట్లాగే తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడులో 17 మందికి పైచిలకు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏపీ 5-6 ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతూ ఉంది. కేవలం ఇది ఓన్మే రూట్ ద్వీపం నుంచి ఆన్తోయ్ అనేటువంటి పోర్టుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా మనకు ఇప్పటివరకు ఎంబసీ నుంచి అంతా ఉంది. ఏదైతే దరికి 400 మీటర్ల దూరంలోనే, ద్వీపానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఈ ఘటన
జరగడంతో పక్కనే ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గమనించి రక్షణ చర్యలు చేపట్టడము, బోట్ ద్వారా వెళ్ళి వాళ్ళందరినీ పికప్ చేయడంతో మరణాల సంఖ్య తగ్గింది అన్నట్లుగానే తెలుస్తూ ఉంది. మొత్తానికి కొంత 5-10 నిమిషాల్లోనే ఈ ఘటన అంతా జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు ప్రకటనలు చేస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంటర్నల్ కార్యకలాపం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు ఢిల్లీ ఏపీ భవన్లో ఉన్నటువంటి అధికారులతో అట్లాగే వియత్నాంకి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణకు సంబంధించినటువంటి విషయం మీద మాత్రం ఇంకా హైదరాబాద్ నుంచి ఎంతమంది వెళ్ళారు, తెలంగాణ జిల్లాల నుంచి ఎంతమంది వెళ్ళారు అన్నటువంటి విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు. ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు, అట్లాంటి అంశాలు ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. కానీ ఏపీకి సంబంధించి అట్లాగే తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నట్లుగా, అక్కడ ఒకరిద్దరు చనిపోయినట్లుగా, మిగతా వాళ్ళకు కొంత గాయాలయ్యి హాస్పిటలైజ్డ్ అయినట్లుగా ఇప్పటివరకు అయితే కొంత క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం రక్షణ చర్యలు, సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మొత్తం 3 బోట్లలో వెళ్ళినట్లుగా, ఒక బోటు పూర్తిగా మునిగిపోయినట్టుగా, ఆ బోట్లో 32 మంది ఉన్నారు, అందులో 15 మంది చనిపోయినట్లుగా, వాళ్ళందరినీ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అన్నట్లుగానే తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి లోకల్ మీడియా కథనాల ప్రకారము కొంతమంది తెలుగుకు సంబంధించినటువంటి వాళ్ళు, తమిళకు సంబంధించినటువంటి వాళ్ళు చనిపోయినట్లుగానే ఆ కథనాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు ఎంబసీ మాత్రం 32 మంది పేర్లను మాత్రమే ప్రకటన చేసింది, పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వలేదు. గంటకి ఎప్పటికప్పుడు టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టింది, ఆ టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా ఆ సమాచారం అందిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి సాయంత్రం లోపు, రాత్రి లోపు ఎంతమందికి గాయాలయ్యాయి, ఎంతమంది చనిపోయారు, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది పూర్తిగా వెళ్ళారు, ఎక్కడెక్కడి నుంచి వెళ్ళారు అన్నటువంటి విషయం మీద కొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దుర్గా. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.